అందరికీ నమస్కారం. నిన్న ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ సంబంధించిన ఫైనల్ జరిగినాయి. నిన్నటితో ఆ గొడవ అయిపోయింది. చాలా రోజుల మట్టి ఆ క్రికెట్ జరుగుతుంది. దాంట్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజేతగా నిలిచింది. గత సంవత్సరం కూడా అదే టీం విజేతగా నిలిచింది. దానికి సంబంధించిన సంబరాలు ఊరు వాడ మొత్తం ప్రతి కొంచెం చిన్న సిటీ పెద్ద సిటీ అని లేకుండా ప్రతి చోట కూడా యూత్ అంతా కూడా దారుణంగా సెలబ్రేట్ చేసుకున్నారు. వాళ్ళే విజేతల కింద ఆ విజేతలు ఆ టీం గెలుపులో వీళ్ళ పాత్ర ఉన్న విధంగా చాలా వీరంగాలు సృష్టించారు. ఎందుకంటే వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఆ కేక్ కట్ చేస్తానో లేకపోతే ఇంట్లో పార్టీ చేసుకుంటానో లేకపోతే ఫ్రెండ్స్ అంతా కలిపి ఎక్కడైనా ఈ బిర్యానీలు తెచ్చుకు తింటామో లేకపోతే తాగుతామో ఏదో ఏడొచ్చు. రోడ్డు మీదకి వచ్చి ప్రజలందరికీ కూడా అసౌకర్యం కలిగిస్తూ బస్సులు ఆపేసి ఎవడ కారు పడితే ఆడు కారు టాప్ ఎక్కేసి డ్యాన్సులు చేసేసి షర్ట్లు దింపేసుకుని బండ్ల మీద ఊగిపోతా. ఇంకా దారుణం ఏంటంటే కర్నూలులో అయితే ఒక బస్సుకు సంబంధించిన డ్రైవర్ ఎదురుకుండా ఉండే పెద్ద అద్దం బద్దలు కొట్టి ప్రతి చోట రుబాబు చేసి చాలా న్యూసెన్స్ క్రియేట్ చేశారు. అది వీళ్ళకి అలా ఏ విధంగా సంబంధం? ఆ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అనేది అసలు ఐపీఎల్ జరుగుతుంది. అన్నీ కూడా ఇండియాకి సంబంధించిన పారిశ్రామికవేత్తలకి సినీ ప్రముఖులకు సంబంధించిన టీంలు అయ్యి ఆ టీంలని అది ఒక వ్యాపారం. అది అంతేకాని అదేమి చారిటీ కానీ లేకపోతే స్పోర్ట్స్కి ఏమైనా ఎంకరేజ్మెంట్ చేస్తాం కానీ అటువంటిది ఏం కాదు. అది ఒక వ్యాపారం. అలా వ్యాపారాలు చేసుకుంటారు. టికెట్ రేట్లు లేకపోతే ఆటగాళ్ళ రేట్లు అంతా కూడా వ్యాపారం. అక్కడ అటువంటి చోట భారతదేశం ఏదో గెలిచినట్టు అందరూ ఏ టీంలోనూ కూడా అందరూ భారతీయులు లేరు. ప్రతి టీము కూడా విదేశీ ప్లేయర్స్ని పెట్టుకుంది. కాకపోతే ఏదంటే మనోడు ఎవడైనా కొంచెం బాగా ఆడాడు అంటే ఆ వైభవ్ సూర్యవంశీ లాంటి కుర్రోడు, చిన్న కుర్రోడు, 15 సంవత్సరాల వయసు ఉన్న కుర్రోడు, అత్యధిక పరుగులు చేస్తుంది కూడా అతనే. అటువంటి వాళ్ళు ఎవరైనా బాగా ఆడారంటే వాళ్ళని ఎంకరేజ్ చేసామంటే తప్పులేదు. అటువంటి వాడు ఒక్కడ మీద 776 పరుగులు చేసాడు. అతను ఫైనల్స్కి రాలేదు. ఫైనల్స్కి వచ్చుంటే కొద్ది గొప్ప పరుగులు చేస్తే ఇంకెక్కువ అయిపోను. ఎక్కువ సిక్స్లు కట్టాడు. చాలా బహుమతులు వచ్చినాయి అతనికి. అటువంటి వాడిని ఎంకరేజ్ చేస్తాలో తప్పులేదు. విదేశస్తులతో కూడిన టీం ఒకటి విన్ అయింది. ఏదో ఒక టీం విన్ అవుతుంది కదా. అందులో మన వీళ్ళు ఉన్నారో వాళ్ళు ఉన్నారో మీ అభిమాన ప్లేయర్ ఉన్నాడని కానీ లేకపోతే మాజీ కెప్టెన్ ఉన్నాడని కానీ అంత వీరంగా చేయట్లేదు. దానికోసమే శ్రీశ్రీ గారు ఎప్పుడు చెప్పాడు ఒకసారి, ఏంటంటే నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నీవెగిరిపోతే నిబిడాశ్చర్యంలో వీరే, నెత్తురు కక్కుకుంటూ నేలకు నువ్వు రాలిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే. ఏంటంటే మీకు సింపుల్గా అర్థం అవ్వాలంటే ఒక తారాజో ఉంటుంది కదా, దాన్ని ఇలాగ అంటించి ఇలా పైకి ఎత్తే వెళ్ళిపోద్ది. చిన్నపిల్లలు చూసి తప్పట్లు కొట్టేసి ఒరే ఆకాశంలోకి వెళ్ళిపోయిందని తప్పట్లు కొట్టేస్తాం. ఆశ్చర్యపోతామట. నిబిడాశ్చర్యం ఎంతో దూరం వెళ్ళిపోయింది, అయ్యి బాబా ఆకాశంలోకి వెళ్ళిపోయిందని చెప్పి. అది పైకి వెళ్ళి కాలిపోయి తిరిగి రివర్స్లోకి వచ్చి ఇక్కడ పడితే జేబులో పెట్టుకోం కదా, కాలుతో నలిపేస్తాం. ఎవడైనా గమ్ముని చెప్పులు లేనోడు ఎవడో తొక్కుతాడేమో వాడు కాలు కాలిపోద్దని చెప్పి దాన్ని నలిపేస్తాం. అయ్యో అంత దూరం పైకి వెళ్ళి వచ్చింది కదా అని చెప్పి తీసుకెళ్ళి ఒక ప్లేట్లో పెట్టి పట్టుకెళ్ళి మన ఇంట్లో పెట్టుకోం కదా, నిర్దాక్షిణ్యంగా నలిపేస్తామట. అలాగే వీళ్ళు ఈ రోజున ఈ విరాట్ కోహ్లీ ఉన్నాడు ఆ టీంలోని, అతను ఎక్కువ పరుగులు చేశాడు, అతని వాళ్ళకి ఎవరైనా గెలుతూ ఖాయం. ఇది ఒక సింగిల్ పర్సన్ ఆడేది కాదు, ఇది టీం అంతా కలిసి సమిష్టి కృషి. ఒక కుర్రోడు ఉన్నాడు, అతను ఎక్కువ పరుగులు చేశాడు, మాట్లాడితే ఎక్కువ సిక్స్లు కొట్టాడు, కానీ ఏమైంది వాళ్ళ టీం ఏమన్నా ఫైనల్ గెలిచిందా? ఒక్కడి వల్ల ఏమవుతుంది? క్రికెట్ అనేది ఒక టీం గేమ్. కాకపోతే మన దురదృష్టం, మన దరిద్రం, మన పేపర్లు కానీ మన ఈ క్రీడా మంత్రిత్వ శాఖ కానీ ఈ క్రీడలకు సంబంధించినవి కానీ ఏవి కూడా పట్టించుకొని దురదృష్టకరమైన వాతావరణం ఏంటంటే ఇండియాలో క్రికెట్కి ఇచ్చినంత ప్రాధాన్యంలో 10వ వంతు కానీ 20వ వంతు కానీ మిగతా క్రీడలకి ఎట్లకి కూడా ఇవ్వట్లేదు. నిన్న ఒక గొప్ప అద్భుతం జరిగింది. సింగపూర్ ఓపెన్కి సంబంధించిన ఒక దాంట్లో ఏంటంటే సింగపూర్ ఓపెన్ సూపర్ 750లో మన ఇండియాకి సంబంధించిన వాళ్ళు విజేతలుగా నిలిచారు ఇద్దరు. వాళ్ళు సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి. వీళ్ళు ఇది సింగపూర్ ఓపెన్ అలా పెట్టినప్పటి నుంచి కూడా భారతీయులు డబుల్స్లో ఎవడైనా గెలిచాడంటే వీళ్ళే ఫస్ట్. ఇంకో గొప్ప విషయం ఏంటంటే నెల్లూరులో జరిగారు, ప్రకాశం జిల్లాలో చేశారు, హైదరాబాద్లో చేశారు, ప్రతి చోట ఊరేగింపులు చేసేసి ఉధృతంగా పూనకాలు వచ్చి పూనేసి అమ్మవారు పూనినట్టు ఏ పెద్ద వీరంగాలు చేసి జనానికి అందరికీ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇందులో ఒక కుర్రోడు సాత్విక్ సాయిరాజ్ అనే వ్యక్తి మన తెలుగోడు. అందులోనే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి
ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించిన అమలాపురం వాస్తవ్యుడు బై కమ్యూనిటీ కాపు. ఆ కమ్యూనిటీ గురించి ఎందుకు చెప్తానంటే దాని గురించి ఇంకో వీడియో చేసి పెడతాను. అది ఇవాళ కానీ రేపు కానీ పెడతాను. అది కొంచెం చేయదగ్గ వీడియోయే, అందరికీ కొంచెం తెలుసుకోవాల్సిన వీడియో కాపులు అందరూ కూడా, అందుకని చెప్పి చెప్తాను. ఇంత గొప్ప టైటిల్ సాధించిన వ్యక్తురాల్లో, ఎందుకంటే పూర్వం ఇప్పుడు ఒక్కో టైటిల్కి 25 సంవత్సరాలు 35 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది. మనకు ఒకనొకప్పుడు నా చిన్నప్పుడు బాగా ఇది ఎవరో ప్రకాష్ పదుకొనే, ఈ దీపికా పదుకొనే వాళ్ళ ఫాదరు ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్ కింద, తర్వాత గోపిచంద్ అని ఆయన, ఇలాగ అదే పెద్ద వింత. ఒకళ్ళిద్దరు లేడీస్లో కానీ జెంట్స్లో కానీ ఈ షటిల్ బ్యాడ్మింటన్కి సంబంధించి ఒకళ్ళిద్దరు ప్లేయర్స్ కనపడుతున్నారు మనకి. దానికి ఎంకరేజ్మెంట్ లేక వాళ్ళని పట్టించుకోరు. వాళ్ళు ఎయిర్పోర్ట్కి వస్తే స్వాగతం పలుకుతానికి ఒక్కడెళ్ళడం. ఏమైనా ఈ ప్లేయర్స్కి వాళ్ళ సొంత ఊర్లో ఏమైనా జనం ఏమైనా అభినందించవచ్చు, ఫోన్లు చేయొచ్చు, వాళ్ళు వచ్చినందుకు వాళ్ళకి మంచి ట్రీట్ ఇవ్వచ్చు. కానీ గవర్నమెంట్ తరఫు నుంచి కానీ ఈ సాధారణ ప్రజల నుంచి కానీ ఏ విధమైన ఈ ఎంకరేజ్మెంట్ ఉండదన్నమాట. ఆ ఎంకరేజ్మెంట్ ఉంటే ఆ ఎంకరేజ్మెంట్ అంతా కూడా ఈ క్రికెట్కే సరిపోతుంది. అసలు ఈ క్రికెట్ కంట్రోల్ బోర్డు అనేది దాన్ని రద్దు చేసి క్రికెట్కి సంబంధించిన వచ్చిన డబ్బు అంతా కూడా అన్ని స్పోర్ట్స్కి, అన్ని అథ్లెటిక్స్ కానీ లేకపోతే ఇండివిజువల్ గేమ్స్కి కానీ, సింగిల్గా పార్టిసిపేట్ కానీ, అంటే హై జంపు, లాంగ్ జంపు, 100 మీటర్స్, 200 మీటర్స్, 400 మీటర్స్, హర్డిల్స్, ఇటువంటి అన్నిటికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేసి అందులో ఒక టీం కింద కొంతమందిని తర్ఫీదు ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే మనకు ఒలింపిక్స్లో కూడా పథకాలు వస్తానికి అవకాశం ఉంది. అంతేగాని ఎప్పుడు చూసినా ఈ దరిద్రం, ఈ క్రికెటే ఇదే దరిద్రం. ఈ టీవీలు పెద్ద డబ్బు ఖర్చు పెట్టి వాటిని పబ్లిసిటీ కోసం, వాళ్ళ యాడ్ల కోసం టీవీలు కూడా వాటిలే సపోర్ట్ చేస్తున్నాయి, ప్రెస్ అట్లే సపోర్ట్ చేస్తుంది. ఇంత పెద్ద గొప్ప సాధించిన వ్యక్తుల్ని ఈనాడు అయితే కనపడినట్టు మెయిన్ అంతా కూడా ఛాంపియన్ అంతా కూడా ఎలా ఉంటే ఈ పక్కన ఏదో చిన్న కాలం వేశారు. ఇది ఈ పేపరోడు ఇది కూర్చోండి, ఛాంపియన్ వన్స్ మోర్. ఎక్కడ కనబడుతుందండి ఇది చదివిన తర్వాత? ఇది ఎంత చూడండి, ఇది ఇద్దరు వ్యక్తులు ఇండిపెండెంట్గా సాధించిన ఛాంపియన్షిప్. అది సింగపూర్ది. అందులో ఒకడు మన ఆంధ్రుడు ఉన్నాడు. దానికి తెలుగు పేపర్లు ఏదో మారుమూల బొక్కలో వేశారు. దీంతోపాటు సమానంగా నిలువెత్తు ఫోటోలు ఎక్కడ ఇస్తే ప్రజలంతా కూడా ఓహో ఇది కూడా మంచి గేమ్ అనమాట, ఈ షటిల్ బ్యాడ్మింటన్ అనే దాన్ని కూడా గుర్తింపు ఉందన్నమాట, ఇది కూడా పేపర్లు వేస్తారనమాట అని చెప్పి అనుకుని అది కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. కాబట్టి ఇటువంటి వాటిని కూడా ఎంకరేజ్ చేయండి. మన వాళ్ళు పెద్ద పెద్ద పండగలో పెద్ద ఈ యుద్ధాలు చేసిన విజేతల్లాగా సంకలు కొట్టేసిన కెరీంతలు కొట్టేసేది ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తాను చూపించండి అయ్యా. ఎవడో విదేశస్తులతో ఉన్న మన టీములకు కాదు. నమస్కారం, రామాంధ్రరావు, జై హింద్.